ధోని ఎందుకు స్పెషలో ఇప్పుడు చాలా మందికి అర్థమవుతోంది. ఆడిన 16 సీజన్లో 5 సార్లు జట్టుని ఛాంపియన్ గా నిలిపిన ఎక్కడా హంగామా లేదు, చెలరేగి రెచ్చిపోయిన దాఖలా ఎక్కడా కనపడదు. తాను అలా ఉండటమే కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఒక్కటే చెప్తాడు, సోషల్ మీడియా హైప్ నమ్ముకోకండి, బ్రాండ్ కోసం ప్రమోషన్ కోసం ఫాల్స్ ప్రెస్టేజ్ తీసుకోకండి, ఆట మీద కాన్సన్ట్రేట్ చేస్తే గనక నేము ఫేము లాంటివన్నీ ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తాయి అని చెప్పడాన్ని బట్టి చూస్తే తనతో పాటు ప్యారలల్ గా పెరిగిన ఒక ఫేక్ పర్సనాలిటీ ఇంపాక్ట్ ధోనిని అలా చెప్పేలాగా చేస్తోంది అనే విషయం మనకు అర్థమవుతుంది. విషాదంలో అమాయక కుర్రకారు ప్రాణాలు పోతున్న తర్వాత హీరో అంటే అసలు ఎలా ఉండాలి, ఎంత నింపాదిగా ఉండాలి, భవిష్యత్తుని జనరేషన్స్ ని ఎలా గైడ్ చేయాలి అనే దానికి ధోని ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏమో అని ఖచ్చితంగా అనిపిస్తాడు. ఇలా చెప్పానని నేనేదో ధోని ఫ్యాన్ అనుకునేరు. ఇది కేవలం అబ్జర్వేషన్ అండ్ ఇంపాక్ట్ ని గేజ్ చేయడం మాత్రమే.